ప్రతి నెల వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ల పంపిణీ నుండి ఆశా వర్కర్లను మినహాయించాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మున్సిపల్ కమిషనర్ చిన్నబాబు, చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి చెల్లా కొలుసు మల్లికార్జున మాట్లాడుతూ, ఈరోజు మేము మా ఆశా వర్కర్ల సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారిని, అదేవిధంగా చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది. మేము గత కొన్ని నెలలుగా గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ పంపిణీలో మాకు తీవ్ర ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ సర్వర్లు పనిచేయకపోవడం, దానితోడు మా వర్క్ మేము చేయాల్సిన, మా వర్కర్లు చేయాల్సిన ఆశా పనులను ఇబ్బందికరంగా ఉంది. పింఛన్లు పంపిణీ రోజున ఎవరైనా గర్భవతులకి నొప్పులు ఇటువంటి వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకుపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఈ పింఛన్దారులు పింఛన్లు ఇవ్వకపోవడంతో వాళ్ళు మా మీద అపోహలు పడడం, మమ్మల్ని దుర్భాషలాడడం జరుగుతూ ఉంది. వీటి తోడుగా మాకు ఆశా యాప్లు, అదేవిధంగా ఏఎన్ఎంల యాప్లు, గర్భవతుల యాప్లు, రకరకాల యాప్లు అన్నీ ఉన్నాయి. ఈ పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పింఛన్లు పంపిణీ నుంచి మమ్మల్ని మినహాయించవలసిందిగా మేము అధికారులని విన్నవించాము. జిల్లాలో ఎక్కడా కూడా, ఏ మున్సిపాలిటీలో కూడా ఆశాల చేత పింఛన్లు పంపిణీ చేయడం లేదు. కానీ బుచ్చిరెడ్డిపాలెంలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మాకు పై అధికారులు, మా అధికారులైన డిఎండిహెచ్ఓ అధికారులు కూడా చెప్పున్నారు, పింఛన్లు మనం పంపిణీ చేయాల్సిన అవసరం లేదని. సంబంధిత అధికారులకు చెప్పి మీరు దాంట్లోంచి బయటికి రండి అని చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు అధికారులతో కలిసి అదే తెలియజేసాం. అందువల్ల మా వర్కర్లని పింఛన్లు పంపిణీ మినహాయించవలసిందిగా మేము మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాం.